ఇస్తాను అంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుల్లో గుబులు మొదలైంది, భయం మొదలైంది. సారు బయటకు వస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది నిజంగా దీని గురించి? ఒక ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఎవరైనా సమాధానం చెప్పాలి. ప్రజా జీవితంలో ఎప్పుడు వారు వేసిన ఓటుకు విలువ ఇచ్చి ప్రజాక్షేత్రంలో నిలబడాలి. ఆ నాయకుడు ప్రజాసేవకుడే కానీ ప్రజలకి రూలర్గా ఉండే పరిస్థితులు లేవు నేడు ప్రజాస్వామ్యంలో. కానీ కేసీఆర్ గారు వారు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే 14 సంవత్సరాల లోపే ఓ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలని ఏలుబడి చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. మీ పోరాటాలు ఏందో తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాక తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేడో అది ప్రజలందరికీ తెలుసు. కానీ ఇచ్చిన దాన్ని మీరు కేసీఆర్ సద్వినియోగం చేసుకోకపోగా 18,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అత్యంత దౌర్భాగ్యకరంగా 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి ఎలాంటి ఉత్పాదకత కానీ ఎలాంటి వనరులు పెంచే ప్రాజెక్టులు కట్టకపోగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు లక్షల కోట్లు ప్రజల యొక్క ధనాన్ని వ్యర్థం చేసి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు వాళ్ళు చేస్తున్న తప్పులకి శిక్ష వేస్తే తల ఉంచుకొని సిగ్గుతోని ప్రజల దగ్గరికి బయటికి రాలేకనే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కేసీఆర్. అంతేగాని ఏదో ఆయన ఛాన్స్ ఇవ్వటానికి ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే 0 వచ్చిందో వాళ్ళ మైండ్ కూడా 0% పడిపోయి ఏదో అంటారు కూట్లో రాయి తీయలేనమ్మంట ఏట్లో రాయి తీసిందని దేశాన్ని మొత్తం ఏళ్తా అని మొదలుపెట్టి ఎక్కడ ఏం లేదు. ఒకేసారి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ప్లీజ్ మీరు ఎక్కడ ఏం లేదు. మీ కేసీఆర్కి ప్రజల్లో తిరగటానికి తను చేసిన మోసాలకి తను చేసిన దగాకి తను చేసిన అప్పులకి ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని దోసుకున్న దానికి సిగ్గుతోనే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. కనీసం అసెంబ్లీకి కూడా వచ్చి ఆ నియోజకవర్గ ప్రజల తరపున ఏమాత్రం గలం విప్పలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటున్నాం. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, ఏదన్నా అప్పుల కుప్పగా ఇచ్చిన ఈ తెలంగాణని ఇలా ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మీకేంది కంటవింపు? మహిళలు ఇవాళ మహిళలు వాళ్ళు ఆనందంగా వాళ్ళు చిన్న తరహా పరిశ్రమలలో మధ్య తరహా పరిశ్రమలు పనిచేసే కూలీలు షాప్స్లలో పనిచేసే కూలీలు చిన్న పట్టణాలకు పోతుంటే వాళ్ళకి 50 నుంచి 100 రూపాయలు లాభం జరుగుతుందని చెప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఉచిత కరెంటు ఇవాళ 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రజలకు ఇస్తున్నాం. 25 లక్షల మంది రైతులకి ఇవాళ రుణమాఫీ చేసినాం. ఈరోజు 12,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మీరు ఎగ్గొట్టిన 2023లో ఏదైతే ఖరీఫ్ సీజన్లో పంటకు ఎగ్గొట్టిన డబ్బును కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు మీరు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఎగ్గొట్టిన డబ్బులు ఇవ్వకుంటే ఆరోగ్యశ్రీ ప్రజలకి రాకపోతే ఆ బకాయిలని రీషెడ్యూల్ చేస్తూ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 12 నెలల్లో ఎక్కడ కూడా ప్రజలని చెప్పిన మాట ప్రకారం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా రాహుల్ గాంధీ గారు సూచన మేరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మేరకు ఈరోజు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషను ఈ భారతదేశంలో చారిత్రాత్మకం. ఇది ఇలా 42% ఇస్తారా 46% ఇస్తారా ఎంత శాతం ఇస్తారా అనేది కాదు. నువ్వు ఏదో వెనకడ సామెత ఉంటుంది, రోజు పెట్టనమ్మంటే పెట్టప్ప ఎప్పుడు పెట్టే డాష్ ఆమెకి ఏమైందన్నట్టుంది. ఇప్పుడు అసలు బీసీ కులగణన మాట ఎత్తలే బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ. ఇలా 2014లో చేసిన సకల జనుల సర్వే ఒక్కరోజు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు చేసిన సర్వేని అటకెక్కించి
కనీసం ఈ కులాలు ఈ సంఖ్య ఇట్లున్నదని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో మీరు పెట్టుకొని ఈరోజు మేము తగుదనమ్మని ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిరో ఈ యొక్క బీసీ కులగణన కానీ సమగ్ర సర్వే కానీ చేసి ఈరోజు 3,50,00,000 మంది 3,75,00,000 మంది ఉన్నారని కావచ్చు, 3.6% కావచ్చు, 5% కావచ్చు, 6% ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో 4 కోట్ల మంది ప్రజల్ని ఇలా ఉన్నారు. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, అయినా అది సాంకేతికంగా ఉన్నటువంటి వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవటం కోసం ఇంకా టైం ఇంకా పొడిగించటం జరిగింది. అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని, అప్పుల కుప్పున్న తెలంగాణని ఇలా భారం మోసుకుంటూనైనా ఓపికతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇలా 6 గ్యారంటీలలో కానీ మిగతా విషయాల్లో కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేస్తుంది. ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలా ఏ ప్రాజెక్టు చూసినా ఆ మిగిలిపోయిన బడ్జెట్లు ఏదైతే ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు అంటే గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ హయాంలో చేసినాయి, అవి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నది ఇలా ప్రభుత్వం. ఇన్ని కష్టాలున్నా అంటే కేసీఆర్ లేచినా ఒకటే లేవకున్నా ఒకటే, ఆయన వచ్చినా అయ్యేది లేదు, భూకంపం వచ్చేది లేదు, ఆడ ఏం అయ్యేది లేదు. ఎందుకంటే ఇక లేచి తాగడనంటే వెనకట ఒక ఆయన ఏముండదు, ఏం జరిగేది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మీ యొక్క ప్రాంతంలో అసెంబ్లీలో మీ యొక్క సీనియారిటీ ప్రకారం అసెంబ్లీలో వచ్చి ఇలాంటి ఒక పెద్ద కులగణన కార్యక్రమం కానీ బడ్జెట్ కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు బిల్లులు ప్రవేశపెట్టే దాంట్లో మీ యొక్క లేదు చెప్తున్నారు, బాధ్యతగా మేము కులగణనలో పాల్గొనమన్నారు. అంటే మీకు బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటానికి వ్యతిరేకం, మేము పాల్గొనం అంటే మీ కాడ ఉన్నటువంటి మీ క్యాడర్ అంతా కూడా పాల్గొనుకుంటుండి బీసీలకు అన్యాయం చేయాలనే ఇలా కేసీఆర్ గారు ఇంట్లో పడుకుంటూ, అంతేగాని వారు లేచి వచ్చినంత మాత్రాన ఏం జరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రులు కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇంకా గట్టిగా పనిచేస్తూ ప్రజలకి ఎప్పుడైనా ఒకటండి, ప్రజలను భయపెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో, ప్రజలంటే భయపడుతూ ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్. అంతేగాని కేసీఆర్ గారు వస్తుండో ఏం వచ్చిండు, అందరిని 2-3 దోలి తిప్పుతూనే ఉంటుంటివి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కాడ నుంచి ఢిల్లీ పోతుంది, ఇక్కడ కాళేశ్వరం కాడ నుంచి ఇదంటిది, నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే అక్కడ ఫామ్ హౌస్లో ఇదని మళ్ళీ అదొకటి దొరుకుతూనే ఉంటున్నాయి. ఎక్కడ అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసమే ఈ బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క బీసీ కులగణన అనేది తప్పుదోవ పట్టడానికే, ప్రజల్ని తప్పుదోవలో నడిపించడానికే కేసీఆర్ గారు ఏదో వస్త్రం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చినంత మాత్రాన ఏమి జరగదు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్ళు అపహాస్యం చేసిరు, రాజుల పరిపాలన చేసినట్టు చేసిరు, రాచరికం చేసినట్టు చేసిరు. కనీసం మంత్రులకి టైం ఇవ్వలే, ఎమ్మెల్యేలకి టైం ఇవ్వలే. ఇక అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చి ఏదో బయటకు వచ్చి ఏం చేస్తారు, ఏం చేసేది లేదు. కేసీఆర్ గారి వల్ల అయిపోయింది, ఆ శకం ముగిసింది బీఆర్ఎస్ది అని మేము తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఏంటి అన్ని రకరకాల చర్చలు జరిగాయి. ఎప్పుడు బయటకు వస్తారు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్నారని తెలిసిన తర్వాత వచ్చి ఏం చేస్తారు అనేది ఒక చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో